అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈసారి మేమైతే సంగారెడ్డిలో ఉన్న వైకుంఠపురం వెళ్తున్నామనమాట. స్వామివారి దర్శనం చేసుకోవడానికి ముక్కోటి ఏకాదశి రోజు. సో, ఇక్కడ మనకి వెళ్ళిన తర్వాత బయట చాలా పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి. మీరు వెళ్తుంటే సంగారెడ్డి నుంచి కొంచెం దూరం వెళ్తే మనకి కనిపిస్తదనమాట. 1 ఆర్ 2 కిలోమీటర్స్. ఎవరిని అడిగినా చెప్తారు. మనకిక్కడ బయట టెంకాయలు అవన్నీ విక్రయిస్తుంటారనమాట. కావాల్సిన వాళ్ళు ఇక్కడనే కొనుక్కోవచ్చు. సో, కొనుక్కొని ముందలకెళ్తే మనకి ఇలా సెట్టింగ్ అనిపిస్తదనమాట. సో, ఇక్కడ మనకి 7 ద్వారాలుంటాయి. సో, వెంకటేశ్వర స్వామి గుడిలో మనకి 7 ద్వారాలుంటాయనమాట. ఇక్కడ ఇవన్నీ సెట్ చేశారు. ప్రతి ఒక్క ద్వారం దగ్గర ఒక గంట ఏర్పరిచారనమాట. ఇలా ముందలకెళ్తూ ఉంటే మనకి కొంతమంది వాలంటీర్స్ ఉంటారనమాట. మీరు కూడంగా వాలంటీర్‌గా ఇక్కడ వర్క్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు. కాకపోతే ముందే వెళ్లి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సుంటది. సో, మేము వాలంటీర్ చేస్తామని చెప్పేసి. ఇక్కడ బొట్లు పెట్టడానికి కొంతమంది సెపరేట్‌గా ఉంటారు. ఇక్కడ చూడండి మంగళ వాయిద్యాలు అన్నీ గూడంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ వైకుంఠ ఏకాదశి నాడు భరతనాట్యం, కూచిపూడి ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు, మళ్ళీ తర్వాత మనకి సింగింగ్ ఇలా స్వామివారి సేవలో పాల్గొనాలనుకుంటే ముందే వచ్చి మనం ఇక్కడ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటదనమాట. సో, యూ కెన్ అంటే పార్టిసిపేట్ అనమాట. సో, ఇలా మనము ఆ ద్వారాలు దాటి బయటికొస్తే మనకు లెఫ్ట్ సైడ్‌లో కనిపించేదంతా ఉచిత దర్శనంకి వెళ్ళే క్యూ అనమాట. ఇదంతా సర్వదర్శనం, ధర్మదర్శనం అంటారు గదా! వితౌట్ టికెట్ ఆ క్యూ అనమాట. సో, టికెట్ తీసుకొని క్యూలో వెళ్ళేవాళ్ళు ఇలా స్ట్రెయిట్‌గా ఎళ్ళాలి. వెళ్తే మనకిక్కడ 3 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయనమాట. ఒకటి 101ది, ఇంకొకటి 301, ఇంకొకటి 501 అనమాట. అది శీఘ్ర, అతి శీఘ్ర, విశేష దర్శనం. శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం నార్మల్ అనమాట. విశేష దర్శనం ఏంటంటే డైరెక్ట్ గర్భగుడిలోకెళ్తదనమాట. ఇవన్నీ పాసెస్ అనమాట. ఇక్కడున్న టికెట్స్ తీసుకోవడానికి. సో, మేమైతే నార్మల్‌గా లాస్ట్ టైమ్ 301 తీసుకున్నా గూడంగా 101 వాళ్ళని తొందరగా వదిలేసినారనేసి సో, 101ది టికెట్స్ తీసుకున్నాము మేము. తీసుకొని ఇంకా టెంపుల్‌లోకైతే మెల్లగా ఎళ్ళసాగామనమాట. సో, ఇది ప్రత్యేక దర్శనం టికెట్. సో, మనకిక్కడ ముందుకెళ్ళాలనమాట టికెట్ తీసుకున్న తర్వాత. తర్వాత ఇక్కడెళ్తే ఏమైతదంటే మనకి ఆహ్, మనకి 3 ఎంట్రీస్ ఉంటాయనమాట. ఇందాక చెప్పినది 101, 301 అండ్ 501 ఎంట్రీస్. ఇవి ఆ ఎంట్రీస్. ఏ అమౌంట్ అయితే ఇక్కడ చెకింగ్ కూడా ఉంటది. సో, అక్కడ చెకింగ్ చేసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ హాల్ లోపలికి వచ్చేస్తామనమాట మనము 101 తీసుకున్న వాళ్ళకి. సో, ఈ హాల్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ క్యూ లైన్స్ ఉన్నాయి కదా! ఈ క్యూ లైన్స్ మొత్తం ఇంకా తిరుక్కుంటూ వెళ్ళాలనమాట. సో, ఈ హాల్‌లో ఏంటి స్పెషల్ అంటే నార్మల్‌గా మనకి నాకు బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే ఇక్కడ లైక్ ఆర్ట్స్ ఏదైతే ఉంటదో అదనమాట. సో, ఇక్కడ లెఫ్ట్‌లో కనిపించేదేందంటే ఉచిత దర్శనం వాళ్ళ క్యూ. సో, 2 పక్క పక్కనే ఉన్నాయి. కాకపోతే ఈ శీఘ్ర దర్శనం వాళ్ళకి కొంచెం ముందు వదులుతారనమాట. ఉచిత దర్శనంకి చాలా టైం పడతది. మేమైతే చాలా ఎర్లీగా వచ్చాము. సో, ఇక్కడ మెయిన్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏందంటే, ఇక్కడ జాజు పూసి తర్వాత ముగ్గులేసేవాళ్ళు గదా! పూర్వకాలంలో. సో, ఇక్కడ గోడలకు అలానే ఉంది చూడండి. జాజు పూసి దానిపైన ముగ్గులేసినట్టు. చాలా అద్భుతంగా పెయింట్ చేశారనమాట. సో, ఈ హాల్ దాటి మనం కొంచెం ముందలకెళ్తే ఆలయ ప్రాంగణంలోకి ఎంటర్ అయితామనమాట. సో, స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్‌కి వదిలేవాళ్ళనమాట. ఎవ్రీ ఇయర్ దే కీప్ ఆన్ చేంజింగ్. ఇప్పుడు రైట్ సైడ్ ఎళ్ళాల్సొస్తుంది. సో, ఆలయ ప్రాంగణంలో ఇవన్నీ పైన షామియానా టైప్ అంటే ఎండ కొట్టకుండా భక్తుల సదుపాయం కోసం ఇవన్నీ కూడా అరేంజ్ చేశారనమాట. ఇక్కడ చూడండి. సో, ప్రతిసారి ఆలయ ప్రాంగణంలోనే తిప్పి వదిలేసేవాళ్ళనమాట గర్భగుడిలోకి. కాకపోతే ఇప్పుడేందంటే రష్ ఎక్కువ అవుతుండడంతో గుడి బయట నుంచి మొత్తం క్యూ లైన్ అంతా ఏర్పాటు చేశారు. గుడి చుట్టూరా తిరిగేసి ఆలయ ప్రాంగణంలోకి మళ్ళీ ఎంటర్ అయ్యేలాగా పెట్టారనమాట. ఇది చూడండి ఇంకా అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది అక్కడక్కడ. అక్కడ గోల్డ్ కలర్‌లో కనిపించేదే మనకి టెంపుల్ అనమాట. సో, మనం ఇక్కడ ఇంకా బయటనే ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకా మెల్లిగా క్యూ లైన్‌లో ముందుకు సాగుతూ వెళ్తే అప్పుడు టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ కూడా చూడండి టెంపుల్‌లోకి వస్తున్న ఒక భావం కలగడానికి ఇక్కడ చాలా అద్భుతంగా డెకరేట్ చేశారనమాట మొత్తము. సో, ఇంకా ఇవన్నీ క్యూ లైన్స్ మనకి 101, 301 అండ్ 501. సో, ఇవన్నీ క్యూ లైన్స్. అక్కడ చూస్తే ఇంకొక లైక్ బ్రిడ్జ్ టైప్ కిందకి వదులుతున్నారు కదా! సో, ఇప్పుడు మనం అక్కడికెళ్ళాలనమాట. ఇదంతా చుట్టూ తిరిగి.
ఇక్కడ మనకి విజువల్‌లో చూస్తే ఇక్కడ టెంకాయలు కొట్టే ప్లేస్ అనమాట ఇదన్. టెంకాయలు గుడి లోపల కొట్టనివ్వరు. కాబట్టి బయటనే కొట్టేసి లోపలికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందలకెళ్ళాలనమాట. దీని లోపలికి ఎంటర్ అయ్యి, ఇంకా లోపలికెళ్తే మనకి ఆలయ ప్రాంగణంలోకి మళ్ళీ ఎళ్ళినట్టనమాట. అంటే లోపలికెళ్ళి మళ్ళీ బయటకి వచ్చి మళ్ళీ లోపలికి వదిలేసినారు. సో, అదేంటో ఈసారి మా లైన్ చాలా తొందరగా కదిలిందనమాట. సో, అక్కడి నుంచి ఆలయ ప్రాంగణంలో ఇదంతా గుడి చుట్టూ లోపల తిరుగుతున్నామనమాట మేమిప్పుడు. సో, ఇది ఆహ్, ఇక్కడ బ్యూటిఫుల్‌గా ఫ్లవర్స్‌తో డెకరేషన్ చేషినారు గదా! సో, ఇక్కడికొచ్చేషినామంటే మనం ఇంకా టెంపుల్ లోపలికి ఎళ్ళడానికి దగ్గరగా వచ్చినట్టు అర్థమనమాట. సో, ఇక్కడ మనకి జూమర్స్ ఇవన్నీ గూడంగా చాలా బాగా డెకరేట్ జేషినారు. కాకపోతే ఇక్కడ ఇంకొకటేంటంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ నేను చూస్తున్నదేంటంటే స్వామివారి విగ్రహాలుంటాయి కదా! దశావతారాలు. ప్రతి ఒక్క అవతారాన్ని కూడంగా ఇక్కడ విగ్రహ రూపంలో పెట్టినారనమాట. సో, లోపలికెళ్ళే ముందు ఈ స్వామివారిని దర్శనం జేసుకొని మెల్లిగా ముందుకు కదలాలనమాట. చూడండి విష్ణుమూర్తి అవతారము, ఆ తర్వాత ముందలకెళ్తే మనకి నరసింహస్వామి అవతారము, వామన అవతారము, ఇలా ప్రతి ఒక్క అవతారం మనకి కనిపిస్తూ ఉంటదనమాట. సో, ఇదంతా పైన భక్తులకి ఎండ కొట్టకుండా అరేంజ్ చేసినారనమాట. చూడండి నరసింహస్వామి అవతారం. సో, ఇదంతా పక్కన ఒక గోడ టైప్ అంతా సెట్ చేసినారు. సో, ఇంకా ఇక్కడ నుంచి మనకి పంతులు వస్తుంటారనమాట. వచ్చేసి ఇంకా గోవిందనామాలు చెప్పమని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే దిక్కులు చూడడం అట్లాంటివి చేస్తుంటారు. అలాంటిది ఏం లేకుండా వాళ్ళొచ్చేసి స్వామివారికి గోవిందనామాలు చెప్తూ ఒక మంచి డెవోషన్ లాగా ఉంటదనమాట అక్కడికెళ్ళిన తర్వాత. సో, ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందలకెళ్తే మనకి గర్భగుడి లోపలికి ఎంటర్ అయితామనమాట. సో, అక్కడ మెయిన్ గేట్ కనిపిస్తుంది కదా! చాలా పెద్ద ద్వారం ఉంటది స్వామివారిది. సో, అక్కడికెళ్తే ఇంకా గర్భగుడిలోకి ఎంటర్ అయినట్టే అనమాట. సో, ఇక్కడ మనకి అటు సైడ్ అంటే 2 పక్కల గూడంగా నెమలి ఆకారంలో ఆహ్, ఆకులతో, ఫ్లవర్స్‌తో డెకరేట్ జేసినారనమాట. చూడండి. ఒక నెమలి స్ట్రెయిట్‌గా చూస్తూ, ఒక నెమలి సైడ్‌కి చూస్తున్నట్టు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. నాకు ఈ బెస్ట్ పార్ట్ ఏందంటే ఇక్కడ అలంకరణ చాలా బా అనిపిస్తది. ఇప్పుడు మార్నింగ్ టైమ్‌లో అంత కనిపించదు కానీ, మీరు ఒకవేళ నైట్ టైమ్ విజిట్ చేస్తే గనక చాలా ఈ లైటింగ్స్ ఎక్కని చాలా బావుంటదనమాట. సో, స్వామివారి గర్భగుడిలోకి మనం ఇప్పుడు ఎంటర్ అయిపోయినామనమాట. గడప దర్శనం అదే మొక్కుకొని ముందుకి అడుగుపెట్టేసి ఎళ్ళాలి. సో, ఇక్కడ స్వామివారితో పాటు అమ్మవార్లు గూడా ఉంటారు. పద్మావతి అమ్మవారు, అలివేలు మంగమ్మ గారు. ఇద్దరు అమ్మవార్లు ఉంటారనమాట. సో, ఒక అమ్మవారు ఇటు లోపలుంటారు. సో, ఇక్కడ అమ్మవారనమాట. ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని, ఇంకా ముందలకి వెళ్తే మనకి గరుడ స్వామి ఉంటారు. ఈయన గరుడ వాహనం అంటారు గదా! స్వామివారి వాహనం. ఆయన దర్శనం చేసుకొని, ఆయనకు ఆపోజిట్ లోపలనే మనకి వెంకటేశ్వర స్వామివారు ఉంటారనమాట. ఈ స్వామివారి విగ్రహం చాలా పెద్దగా ఉంటది. చాలా అద్భుతంగా గూడా ఉంటది. మనకి తిరుపతిలో ఎంత ఎలా అనిపిస్తది తిరుపతిలో వెళ్తే, ఇక్కడ కూడా అలానే అనిపిస్తదనమాట. ఇక్కడ రాంగానే ఇంకా గోవిందనామాలు అంతా చాలా, చాలా బా అనిపిస్తదనమాట. స్వామివారి విగ్రహం ఇది. చాలా ఎత్తుగా ఉంటదనమాట. సో, ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని పక్కనే అలివేలు మంగమ్మ గారు గూడా ఉంటారు. ఆ అమ్మవారి దర్శనం కూడా చేసుకొని, ఇంకా బయటికొచ్చేస్తే మనకి రైట్ సైడ్‌లో స్వామివారి వాహనం అంటే ఇక్కడ స్వామివారి విగ్రహం ఉంటది. ఇక్కడ తీర్థ ప్రసాదాలిస్తారు. దానికి ఆపోజిట్‌లోనే మనకి కొన్ని ఉపాలయాలుంటాయనమాట. సో, ఇది వన ఇది కూడంగా మనకి ఆంజనేయ స్వామివారి ఆలయం అనమాట. అక్కడ నుంచి ఎదురుగా చూస్తే మనకి ధ్వజస్తంభం కనిపిస్తది స్వామివారిది. దాని పక్కనే ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారి ఆదిశేషుల స్వామివారి పైన ఆహ్, శయనిస్తూ ఉన్న విగ్రహం అనమాట. సో, చాలామంది ఇక్కడికొచ్చేసి ఫోటోస్ తీసుకుంటూ ఉంటారనమాట. సో, ఇది స్వామివారి విగ్రహం. ఆదిశేషుల వారి పైన స్వామివారు శయనిస్తున్నట్టు ఉన్న విగ్రహం అనమాట. ఈ స్వామివారికి కూడంగా పూలు సమర్పించి ముందలకెళ్తే మనకి హనుమాన్ విగ్రహం కనిపిస్తది. ఈ స్వామివారి దగ్గర గూడా దర్శనం చేసుకొని ఇంకా బయటకొచ్చేస్తే మనకి ఇక్కడ మనకి లడ్డు విక్రయాలు జరుగుతాయనమాట. స్వామివారి ప్రసాదాలు. లడ్డు, వడ, పులిహోర, కళ్యాణం లడ్డు ఉంటది. సో, ప్రైసెస్ అకార్డింగ్‌గా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంది.
అక్కడ మనకి ఇంకా చాలా స్టాల్స్ ఉంటాయి. గోసేవ చేయాలనుకునే వాళ్ళకి గోవులకి విరాళాలు ఇచ్చే వాళ్ళకి అవి గూడా ఉంటాయి. సో, ఇలా ఆయిల్, తర్వాత ధూపబత్తి, అగరబత్తి ఇట్లాంటివి గూడా ఉంటాయనమాట. సో, అక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే ఇంకా మనకి ఇక్కడ ఒక శివాలయం కూడా దర్శనం ఇస్తదనమాట. సో, స్వామివారి కోనేరు ఉంటది. కోనేరు పక్కనే మనకి శివాలయం దర్శనం ఇస్తదనమాట. ఇక్కడ స్వామివారి విగ్రహం అంటే శివలింగం ఉంటది. చాలా బావుంటదనమాట. ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఈ స్వామివారిని కూడంగా దర్శనం చేసుకొని వెళ్తాము. ఇదే స్వామివారి అంటే మనకు శివయ్య అంటారు గదా! శివలింగం. సో, ఎంతో అద్భుతంగా అలంకరించారు కదా! సో, అక్కడి నుంచి ఇంకా బయటకొస్తే ఇంకా షాపింగ్ స్టార్ట్ అవ్వలేదు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్.